నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు నీ కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ వాక్యాన్ని విందాం. దేవుని వాక్కు మన జీవితాలను మార్చగలిగింది, దీవెనకరంగా మలచగలిగింది. ఓ రకంగా చెప్పాలంటే మన జీవితానికి జీవం ఆయనే, ఆ వాక్యే మనకు దీపం. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. అదేమిటంటే, ప్రతి మనిషి దేవుని కనికరం కొరకు, కరుణ కొరకు ఎదురు చూస్తుంటాడు. అందుకేగా భక్తులు దేవాలయానికి వెళ్ళి దయచూపయ్యా నన్ను, నా వ్యాపారాన్ని, నా కుటుంబాన్ని దండం పెట్టుకుంటారు. అంటే ప్రతి మనిషికి వెండి బంగారం, పొలాలు, స్థలాలు, ఆయుష్ ఉండి, ఆరోగ్యం ఉండి, అన్నీ అనుకూలంగా ఉన్నా దేవుని దయ లేకపోతే అటివారు రాణించరు అని ఇంచుమించు అందరికీ తెలుసు. అందుకే మన వాళ్ళు ఆ భగవంతుని దయ వలన అంటారు, వాళ్ళు ప్రభువును నమ్మిన వారు దేవుని దయ వలన అంటుంటారు. అంటే అన్నీ ఉన్నా ఆయన దీవెన లేకపోతే ఆ జీవితంలో ఏది సఫలీకృతం కాదు. మన జీవితంలో ఇప్పుడు సంవత్సరం దొర్లు వెళ్ళి మరొక సంవత్సరం అడుగు పెట్టారు కదా, మీరు యోచించండి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా కనపడాలి. ఈ సంవత్సరం దేవుని దయ, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత నీ మీద కుమ్మరించబడాలి. మరి అలా కుమ్మరించబడితే నీ మార్గాలు గరుకుగా ఉంటే నునుపు అవుతాయి, మెరకగా ఉంటే చదునవుతాయి, చీకటిగా ఉంటే వెలుగవుతాయి, ఊబిలాగా ఉంటే నడిచే రహదారిగా మారుతుంది. ఇవన్నీ ఆయన దయ వలన జరుగుతాయి అన్నప్పుడు ప్రతి మనిషి కోరుకుంటాడుగా దేవుని దయ. మరి దేవుని దయ, దాక్షిణ్యం, ఆయన కనికరం మీకు కలగాలంటే ఏం చేస్తే కలుగుతుందో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించును. ఎంత బాగుందండి ఈ మాట. ఆయన కనికరిస్తాడట, కానీ నెల, సంవత్సరం, 6 నెలలు అని రాయలే. ఆయన ఎన్ని తరాలు రాస్తాడంటే 1000 తరాల వరకు నిన్ను కనికరిస్తాడు. అంటే నీ వలన నీ పిల్ల తరాన్ని దీవించబడాలి. దీవించబడటం ఆయన కనికరం దిగాలి. ఆయన దయ మీ మీద, మీ పిల్ల మీద ఉండాలి. మరి దానికి నువ్వొక్కడు కష్టపడితే నీ పిల్ల తరాన్ని దీవెన కలుగుతుందిగా. అక్కడ రాసిన భాగం ఏంటంటే, నా ఆజ్ఞలను గైకొని వారిని, దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా విని, అంగీకరించి, అమలు చేపి దాని ప్రకారం జీవించగలగాలి. మనకేది బాధ అంటే, డబ్బు ఖర్చైనా బాధపడం, కానీ ఒకళ్ళ మాట వినాలంటే మాత్రం మన మనసు ఒప్పం. నరుడు చెప్పే మాటలే కొన్నిసార్లు పొసక, మీరేమిటి నాకు చెప్పేది అని తల్లినో, తండ్రినో, గురువునో, పెద్దనో తిరస్కరిస్తాం. మరి అలాంటప్పుడు దేవుని మాటని ఎంతవరకు వింటాం? దేవుడు అంటాడు, నీ నుండి నేను వెండి బంగారాలు కోరుకొనను, కానీ నేను నిన్ను కనికరించి పిల్ల తర నా కనికరం నిలపాలి అనుకుంటే నా మాట వినాలి, వాటిని గైకొనుము అని రాస్తున్నాడు. మరి ఈరోజు తీర్మానం చేస్తే, దేవుని కనికరం వస్తే, ఎడారిలో ఉన్నవాడు పూదోట మార్గంలో నడవగలిగిన వాడిగా, అరణ్యములో ఉన్న దావీదు మహారాజు అయ్యాడుగా, ఇనప గొలుసులతో ఉన్న యోసేపు ఒక స్థాయి మారిందిగా. అంటే దేవుని కనికరం వస్తే స్థితి మారుతుంది, నీ ఆత్మీయత మారుతుంది, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఎడారి లాంటి జీవితంలో నవ్వెరగని బ్రతుకులు నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు. ఒకటేమిటి, దాచిన సిద్ధపరిచిన మేలుల ద్వారా మీరు దీవించబడతారు. ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ మీకు చెప్పగలిగిన మాట, మీరు ఆయన ఆజ్ఞలను గైకొనండి. ఆయన ఆజ్ఞ ఏం చెబుతుంది? ఆయన నోటి మాటే మనకు ఆజ్ఞ, ఇక మీదట పాపం చేయకండి అని. ఒకవేళ పాపంలో ఉన్నారనుకోండి, పాపం విడిచిరండి అంటుంది. ఒకవేళ మీ జీవితంలో చీకటి వ్యసనాల్లో ఉన్నారనుకోండి, అవి వదిలి వెలుగు మార్గంలోకి రండి అంటాడు. ఆ ఒక్క పని చేస్తే నువ్వెప్పుడైతే చీకటిని, వ్యసనాలను, దేవునికి విరోధ మార్గాన్ని, మోసాన్ని, కుయుక్తిని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞకు లోబడి యథార్థంగా వాక్యానుసారంగా నడవడానికి తీర్మానం చేసుకుంటే, ఆయన ఏమంటున్నాడో తెలుసు చాలా తేటగా, 1000 తరాలను మీ పిల్లలను కనికరిస్తాను. ఎంత బాగుంది ఈ మాట. దేవుని కనికరం తరతరాలు ఉంటుంది. పర్వతాలు ఏమో నీకు దారి అవుతాయి, సముద్రమేమో నడక సరిపోయిన రహదారిగా మారుతుంది. ఆకలి వేస్తే 5 రొట్లు 1000 మందికి మిగులుతాయి. మరి ఇన్ని చేసే దేవుని సందులో నీవు ఆయన మాటలు గైకొని నమ్మకంగా మార్పు చెంది నడిస్తే ఈ దీవెనలన్నీ 1000 తరాలు మీ మీదకు వస్తున్నాయిగా.
సేవకుడుగా కోరుకుంటున్నాను. దేవుని కనికరం 1000 తరాల మీ పిల్లల మీద ఉండునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ బిడ్డలో కనికరం పొందగలగాలయ్యా. కరుణా కటాక్షం వారి మీద కుమ్మరించబడాలి. వారు నీ మాట ప్రకారం జీవితాన్ని మార్చుకుని నడవగలగాలి. పిల్లల భవిష్యత్తు అయినా, ఆరోగ్యమైన, ఆహారమైన, ఐక్యత అయినా, చదువైన, వివాహమైన, ఉద్యోగమైన, వాళ్ళు చేస్తున్న కష్టార్జితం దీవెనకరంగా మార్చండి. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి. కృప కలుగునగా దీవెన చేత నింపి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ బాహు ద్వారా వారిని దీవించుమని, రక్షణ భాగ్యం కలుగు చేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.